కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? జర్మనీలోని వెస్టర్న్ సిటీ అయిన గెల్సెన్కిర్చెన్ నగరంలో భారీ బ్యాంకు దోపిడీ జరిగింది. బ్యాంకులోని వాల్ట్రూమ్ కు భారీ డ్రిల్ చేసి లోపలికి వెళ్లిన దొంగలు సుమారు 3,000 డిపాజిట్ బాక్సులను బద్దలు కొట్టి 30 మిలియన్ యూరోల నగదుతో పరారైనట్టు స్థానిక మీడియా పేర్కొంది. భారత కరెన్సీలో ఆ విలువ 316 కోట్లు ఉంటుందని అంచనా. తెలంగాణ పరిగి నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు దొడ్ల నరసింహులు, అతని భార్య అనిత తమ కుమారుడికి కేసీఆర్ చేతుల మీదుగా నామకరణం జరిపించుకున్నారు. నంది నగర్లోని కేసీఆర్ నివాసంలో ఆ బాబుకి సుమన్ అనే పేరు పెట్టారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో అస్సాంలో భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న 11 మంది ఉగ్రవాదులను త్రిపుర, అస్సాం రాష్ట్రాలలో అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాదులు భారీ దాడులకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అమెజాన్ వంటి యాప్లకు పనిచేసే డెలివరీ కార్మికులు న్యూ ఇయర్ రోజున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనకు ప్రధాన కారణం తగ్గుతున్న ఆదాయం, 10 నిమిషాల డెలివరీ లక్ష్యాలు, ఇంధన ధరలు పెరుగుతున్న పారితోషికం పెరగకపోవడం, ఆరోగ్య ప్రమాద బీమా వంటి సామాజిక భద్రతలు లేకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కారణంగా న్యూ ఇయర్ రోజున డెలివరీ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సిరియా ప్రభుత్వం జనవరి 1, 2026 నుంచి కొత్త జాతీయ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. కొత్త నోట్లపై మాజీ నేతలు బషర్ అలసద్, హఫీజ్ అలసద్ చిత్రాలను తొలగించి గోధుమలు, ఆలివ్లు, పత్తి, సిట్రస్ పండ్లు, డమాస్కస్ గులాబీలు వంటి జాతీయ వ్యవసాయ ప్రతీకలను ముద్రించారు.